కాకినాడ రూరల్లో శ్రీ జనని నృత్య నికేతన్ సంస్థ 56వ వార్షికోత్సవ వేడుకలు సత్కలవాహిని వేదికగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీ జనని నృత్య నికేతన్ నాట్యాచారిణి పెమ్మని రమాదేవి నిర్వహణలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు హృదయాలను గెలుచుకున్నాయి. శ్రీ జనని నృత్య నికేతన్ నాట్యాచారిణి పెమ్మని రమాదేవి నిర్వహణలో విద్యార్థులు నృత్యం ప్రేక్షకులు హృదయాలను గెలుచుకోవడం జరిగింది. విద్యార్థులు తల్లిదండ్రులకు తమ పిల్లలు చేసే నృత్యాన్ని చూస్తూ చప్పట్లతో సత్కలవాహిని హల్చల్ మారుమోగింది. హర్షధ్వానాలతో కుర్చీలకు హత్తుక్కుపోయి ఆనందాలకు హద్దులు లేవు. విద్యార్థులు చేసిన నృత్యాలన్నీ తిలకించిన అందరూ ప్రశంసలు పొందారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ దాసరి నాగార్జున మాట్లాడుతూ విద్యార్థులు నృత్యంతో పాటు హావభావాలు ముఖ కదలికలు గుర్చి ప్రసంగించారు. విద్యార్థులందరినీ దీవించారు. నాట్యాచారిణి పెమ్మని రమాదేవిని ఆయన అభినందించారు. నాట్యాచారిణి పెమ్మని రమాదేవి మాట్లాడుతూ కామర్స్ ఉపాధ్యాయులుగా ఏఎస్టీ కాలేజ్ జగన్నాథపురం నందు విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ శ్రీ జనని నృత్య నికేతన్ జగన్నాథపురం నందు విద్యార్థులకు నృత్యాన్ని శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, మా పిల్లలు చేసిన నృత్యాన్ని తిలకించిన ఏఎస్టీ కాలేజ్ ప్రిన్సిపల్ కి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సత్కలవాహిని సభ్యులందరూ కలిసి దుస్సాల్వాతో ముఖ్య అతిథులను మరియు నాట్యాచారిణి పెమ్మని రమాదేవి ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథులు సమాచార శాఖ డీడీ మరియు ఏఎస్టీ కాలేజ్ ప్రిన్సిపల్ చేతుల మీదుగా విద్యార్థులందరికీ సర్టిఫికెట్లు బహుమతులు అందించారు. ఈవి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ధనుర్మాస 9వ రోజు బుధవారం నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్య అతిథులుగా సమాచార శాఖ డీడీ మరియు ఏఎస్టీ కాలేజ్ ప్రిన్సిపల్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఘనంగా 56వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సత్కలవాహిని నందు కార్యక్రమాలు కన్నుల పండుగగా జరిగాయని, సత్కలవాహిని సభ్యులందరూ పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. టైం ప్రకారం ఆ నేర్పించే చోటుకి వాళ్ళని తీసుకెళ్తారు. తర్వాత ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి వచ్చారు 6 గంటల కంటే బహుశా 2 గంటల నుంచో మేకప్లు మొదలుపెట్టి ఉంటారు. ఆ టైం నుంచి తల్లిదండ్రులు వాళ్ళతోటే ఉండి వాళ్ళని ఇక్కడ వరకు తీసుకొచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా చూసి తిరిగి మళ్ళీ వాళ్ళని ఇంటికి తీసుకెళ్లేంత వరకు మీరు ఇక్కడే ఉంటారు. మాకే వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి హృదయం చాలా ఆనందంతో నిండిపోయింది. ఇంకా మీ ఆనందానికి అయితే అవధులు ఉండవని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా నేను ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందని నాకు ఎక్కడ ఎక్కువ తెలియదు. చాలా మంచి కార్యక్రమం. ఇంతమంది స్టూడెంట్స్కి తర్వాత వివిధ కళల్లో వాళ్ళకి శిక్షణ ఇవ్వడము, ట్రైనింగ్ ఇవ్వడము, దయాము మ్యూజిక్ కళాశాల మొత్తం అన్ని రకాల కళాశాలలో నిర్వహించడము, పిల్లలందరూ తన ప్రతిభను ప్రదర్శించుకోవడానికి గల హాలు ఏర్పాటు చేసి ప్రతిరోజు 4 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఈ చేసిన పిల్లలు పాపలందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. నేను 3 కార్యక్రమాలు చూసాను. 3 కార్యక్రమాలు కూడా చాలా మంచి బాగా అందరూ కూడా మంచి హావభావాలు ప్రదర్శిస్తూ మంచి చక్కగా చేశారు. వీళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఇంకా భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళాలని. మనకి డిపిఆర్ఓ గారు పబ్లిక్ రిలేషన్స్ అధికారి శ్రీ దాసరి నాగార్జున గారు ముఖ్య అతిథిగా వచ్చి మా కార్యక్రమాల్ని తిలకించడమే కాకుండా సత్కలవాహిని చరిత్రని మరి సంగీత కళాశాలను కూడా ప్రత్యేకంగా దర్శించి ఆయన చక్కటి కితాబు ఈ సంస్థకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వేదిక మీద చక్కటి ప్రసంగంతో అలరించి విద్యార్థులందరూ కూడా పాల్గొన్న కళాకారులందరూ కూడా సభ తరఫున వాళ్ళని మెమెంటోస్ అందించారు. ఇదే సమయాన మాణిక్ రెడ్డి హెల్త్ కేర్ యూనిట్ తరఫున శ్రీ మాణిక్ రెడ్డి సత్యనారాయణ గారు ఎంతో అభిమానంతో పిల్లల మీద వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్స్ని వాళ్ళ ట్రస్ట్ పేరున వేయించి ఈరోజు అందించడం జరిగింది. మా సభ్యులు శ్రీ కూచు భాస్కరమ్మ గారు ఈనాటి కార్యక్రమం ప్రసాదకులను కూడా గావించి సంస్థ అభివృద్ధికి పాటుపడ్డారు. రేపు సాయంత్రం కార్యక్రమాల్లో క్రిస్మస్ మహాపర్వదినం పురస్కరించుకొని మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు సరిగమప సంకల్పం లయన్స్ క్లబ్ వారి నిర్వహణలో సినీ సంగీత విభాగం జరుగుతుందండి. 5:30 గంటల నుంచి ఈ యొక్క వేదిక మీద భజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. శ్రీ మహేంద్రవాడ నరసింహమూర్తి గారి నిర్వహణలో త్యాగరాజ సంగీత విద్యాపీఠం జ్ఞానం వారి చేత సంగీత కార్యక్రమం జరుగుతుంది. 7 గంటలకి లోకేష్ కృష్ణవేణి గారి నిర్వహణలో నృత్యారాధన నాట్య కార్యక్రమం జరుగుతాయి. కావున జనవరి 14 వరకు 2026 సంవత్సరం వరకు ఈ కార్యక్రమాలు నెల రోజుల పాటు ఇక్కడ జరుగుతుందని తెలియజేస్తూ